ట్రూ9 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. కాకినాడ జిల్లా కిర్లంపూడి తోట నవీన్ ఇంటి వద్ద కాకినాడ జిల్లాలోని తెలుగుదేశం పార్టీ నాయకులు తోట నవీన్ తో ఆత్మీయ కలయిక సమావేశాన్ని ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, సుజన కృష్ణ, రంగారావు, చిక్కాల రామచంద్రరావు, రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్, వనమాడి కొండబాబు, వరపుల సత్యప్రభ తదితరులు ఈ సందర్భంగా యనమల నిమ్మకాయల జ్యోతుల మాట్లాడుతూ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 24% యువత నిరుద్యోగులుగా మిగిలిపోయారని, 2.5 లక్షల రూపాయలు ప్రతి వ్యక్తిపై నేటి ప్రభుత్వం అప్పు తెచ్చిందని వారన్నారు. ఎందుకంటే ఇటువంటి పెద్దలు అందరూ కూడా నాకు సహకరిస్తారు. అలాగే మూడోది విద్య. ఇందాక చెప్పుకున్నట్టుగా విద్య అంతంత మాత్రంగానే మనకు అందుబాటులో ఉంది. అందుకోసం ఒక ఆలోచన చేస్తున్నాను. సాధ్యాసాధ్యాల మీద కూడా నేను ఆలోచన చేయట్లేదు, సాధించి తీరాలి అనేటటువంటి పట్టుదలతోటే ఈనాడు ఆ ఆలోచన చేశాను. విద్య అన్నది సామాన్యుడికి అందుబాటులోకి రావాలి. మన ప్రాంతంలో ఆ అందుబాటులోకి రావాలనుకున్నట్టయితే ఒక విశ్వవిద్యాలయాన్ని మన ప్రాంతంలో సాధించుకోవాలి. ఆ విశ్వవిద్యాలయం ఏ రకంగా ఉండాలంటే నూతన విధానంతో అన్ని విద్యలు కూడా అందులో కూడుకుని సామాన్యుడికి ఉచితంగా విద్యను అందించేటటువంటి పరిస్థితులు రావాలి. పీజీ కోర్సుల దగ్గర నుంచి, ఇంజనీరింగ్ దగ్గర నుంచి, మెడికల్ దగ్గర నుంచి అన్ని రకాలుగా ఇటు పాలిటెక్నిక్ కానీ, ఐటీఐ కానీ, వృత్తి విద్యా నైపుణ్య కోర్సులు కానీ అన్ని కూడా ఏ స్థాయిలో వాళ్ళకి ఆ స్థాయిలో ఉచిత విద్య ఈ ప్రాంతంలో అందించేటటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి విశ్వవిద్యాలయాన్ని సాధించాలి. ఖచ్చితంగా సాధించి తీరుతాను. ఆ రకంగా సామాన్యుడికి ఇక్కడ విద్యని ఉచితంగా అందేటటువంటి పరిస్థితులు కల్పిస్తాను అని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, అందుకోసమే ప్రధానంగా నేను ఈనాడు పోటీ చేస్తున్నటువంటి పరిస్థితులు. ఇక నాలుగోది, ఈ మూడు జరిగిపోయినప్పుడు నిరుద్యోగ సమస్య ఇప్పటికే మన ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉంది. అరకొర చదువులతోటే ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఉన్నత విద్య అన్నదాన్ని మనకు అందుబాటులోకి వచ్చినప్పుడు విపరీతంగా నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది. ఆ నిరుద్యోగ సమస్యనే తీర్చాలి అనుకున్నప్పుడు పరిశ్రమలు కావాలి. ఒక పరిశ్రమల ద్వారానే మనం ఉద్యోగాల్ని ఉత్పత్తి చేయగలుగుతాం. ఆ పరిశ్రమలు ఇవాళ మా 4 మండలాల్లోనూ 4 పెద్ద పరిశ్రమలు తీసుకొచ్చి ఆ పరిశ్రమల ద్వారా 4,000 నుంచి 5,000 మందికి స్థానికులకు ఉద్యోగాలు వచ్చేటటువంటి విధానంలో ఉండే పరిశ్రమల్ని తెచ్చి ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా నిరుద్యోగ సమస్య తీర్చాలి అనేటటువంటి ఒక ఆలోచనతోటే ఇవాళ నేను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెప్పేసి మనవి చేసుకుంటున్నా. ఖచ్చితంగా దాన్ని కూడా సాధించి తీరుతాను అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా మా నవీన్ ఒక 2 కార్యక్రమాలని ప్రధానంగా తీసుకున్నాడు తన సొంత బాధ్యతతో. అతను చెప్తున్న